అందరికీ నమస్తే అండి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపిణీ, కూటమిలో సీట్ల పంపిణీ కాస్త సంక్లిష్టంగా మారబోతోంది. ఎందుకంటే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు అండ్ ఆ కూటమి పార్టీల నాయకులు మాట్లాడిన కొన్ని మాటలు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ శ్రేణులతో, జనసేన పార్టీ ఎమ్మెల్యేల దగ్గర చేసిన కొన్ని కామెంట్స్ కాస్త కొత్త చర్చకు దారితీశాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, జనసేన పార్టీ ఆత్మాభిమానం దెబ్బతినకుండా స్థానిక ఎన్నికల్లో పోటీ ఉంటుంది, స్థానిక ఎన్నికల్లో సీట్లు పోటీ చేస్తామని చెప్పారనమాట. సో అంటే ఇండైరెక్ట్గా గతంలో మనకి సార్వత్రిక ఎన్నికల్లో నష్టం జరిగింది, సో ఈసారి మాత్రం అలా ఉండదు అని ఇండైరెక్ట్గా ఒక క్లారిటీ ఇచ్చారు. తన పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. పార్టీ ఆత్మాభిమానం దెబ్బతినకుండా పోటీ చేస్తాము అని. అలాగే ఇంతకుముందు నాదెళ్ల మనోహర్ గారు కూడా ఒక కామెంట్ చేశారు. ఇది 2024 ఎన్నికల్లో మేము త్యాగం చేశాము, తక్కువ సీట్ల నుంచే పోటీ చేశాము, మేము బలం తగ్గించుకున్నాము, కానీ ఈసారి అలా ఉండదు, స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా మా బలానికి తగ్గట్టు మ్యాక్సిమం సీట్లలో పోటీ చేస్తామని చెప్పారు. అలాగే విజయవాడలో జరిగిన జనసేన పార్టీ మీటింగ్లో విజయవాడ మేయర్ సీటు నుంచి మన అభ్యర్థే ఉండబోతున్నారు అని ఇండైరెక్ట్గా పరోక్షంగా చెప్పారు. అలాగే నారా లోకేష్ గారు ఒకసారి శ్రేణులతో మాట్లాడే సందర్భంలో, ఏదో క్లస్టర్ నాయకులతో మాట్లాడే సందర్భంలో సీట్ షేరింగ్ గురించి మాట్లాడారు, 20%, 80% అనేటట్టు. సో ఇవన్నీ కూడా కూటమి పార్టీల మధ్య డిస్టర్బెన్స్ ఉందేమో, చర్చ ఏకాభిప్రాయంతో జరగడం లేదేమో అని అనిపిస్తుంది అన్నమాట. యాక్చువల్లీ ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు ఈ రెండు పార్టీల మధ్య ఎక్కడో ఒక అంతర్గతంగా సఖ్యత దెబ్బతిన్నట్టుగా సూచిస్తున్నాయి. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ మోర్ దాన్ 30% సీట్లు కోరుకుంటోంది, 30 to 35%. బీజేపీ 5% సీట్లు కోరుకుంటోంది. అంటే మొత్తం 100 మున్సిపాలిటీలు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు ఉంటే అందులో 30 జనసేన అడుగుతోంది, 5 బీజేపీ అడుగుతోంది. సో ఈ టీడీపీ మాత్రం రెండు పార్టీలకు కలిపి 25%, అంటే 20 జనసేనకు 5 బీజేపీకి ఇవ్వడానికి రెడీ అవుతోంది. అక్కడ చాలా తేడా వస్తుంది, ఎందుకంటే స్థానిక సంస్థలు చాలా కీలకం. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అంటే ఆ హోదా వేరు, ఆ దర్పం వేరు. కానీ స్థానిక సంస్థలు లోకల్లో వాళ్ళే కింగ్ మేకర్లు, కింగ్లు అవుతారనమాట. సో పార్టీలకు వాళ్ళు లోకల్లో చాలా క్రియాశీలకంగా మారతారు రేపు పొద్దున్న సార్వత్రిక ఎన్నికల్లో. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు దాటింది. ఇప్పుడు పదవిలోకి రాబోతున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వచ్చే ఎన్నికల నాటికి కీలకంగా పీక్స్లో ఉంటారు. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్లో కూడా సగం కాలం వాళ్ళే కొనసాగుతారు. అందుకే ఈ స్థానిక ఎన్నికల్లో పదవుల కోసం రాజకీయ నిరుద్యోగులు కర్చీఫ్లు వేసుకొని కూర్చున్నారు. అందులో జనసేన పార్టీ వాళ్ళు ముఖ్యంగా 2024 ఎన్నికల్లో మేము 30-35 సీట్లు ఆశించిన జనసేన 21 పోటీ చేయాల్సి వచ్చింది. సో మేము తగ్గాము, మేము త్యాగం చేశాము, కాబట్టి మాకు ఇప్పుడు మేము అసలు తగ్గము అనేది జనసేన పార్టీ వాదన. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఆశావాహులు ఎక్కువ మంది ఉన్నారు, పదవులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ న్యాయం చేయాలంటే మేము ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని వీళ్ళ వాదన. సో ఇది ఎలా ఉంటుందంటే, నాకు తెలిసి చివరికి ఎన్నికల దగ్గరికి వెళ్ళేసరికి ఫ్రెండ్లీ పోటీ పెట్టుకుంటారేమో. అక్కడక్కడ కాంప్రమైజ్ అయ్యే చోట కాంప్రమైజ్ అవుతారు, కాంప్రమైజ్ అవ్వని చోట ఇంకా ఫ్రెండ్లీ పోటీ పెట్టుకుంటారేమో. తప్పనిసరి పరిస్థితుల్లో అదే జరగవచ్చు. అది జరిగిన క్యాడర్ మధ్య గ్యాప్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో తిట్టుకుంటున్నారు, సోషల్ మీడియాలో ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు, సమయం కోసం వేచి చూస్తున్నారు అంతే. కొంతమంది ఈ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమాత్రం చిన్న అవకాశం దొరికినా పెద్ద చేసేస్తారు. సో అందుకే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ముఖ్యంగా విజయవాడ కావచ్చు, అంటే జనసేన పార్టీ స్ట్రాంగ్గా కోరుకుంటున్నవి కొన్ని విశాఖపట్నం, విజయవాడ. గుంటూరు టీడీపీ ఓకే, గుంటూరు విషయంలో జనసేన పార్టీ గట్టిగా కోరుకోవట్లేదు, కానీ ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే జనసేన పార్టీ ఉన్నారు. సో అక్కడ మున్సిపల్ చైర్మన్ బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు, అండ్ టీడీపీ వాళ్ళు కూడా మాకు కావాలని అడుగుతున్నారు. అండ్ అక్కడ తణుకులో ఎమ్మెల్యే టీడీపీ ఉన్నారు, మున్సిపల్ చైర్మన్. ఒకవేళ అక్కడ ఎన్నికలు జరిగితే మేబీ తణుకు ఈ పునర్విభజన అది ఇది జరిగే అవకాశం లేదు, జరిగితే జనసేన వాళ్ళు అడుగుతున్నారు. అలాగే విజయవాడ
అత్యంత కీలకమైన మేయర్ సీట్ అది. దాన్ని జనసేన పార్టీ అడుగుతోంది. ఇక్కడ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఒకరు బీజేపీ వాళ్ళు, ఇద్దరు టీడీపీ వాళ్ళు ఉన్నారు. ఎంపీ కూడా టీడీపీ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ జనసేన పార్టీ శ్రేణులు ఎక్కువ ఉన్నాయి. సో ఇది మేయర్ సీటు జనసేన అడుగుతోంది. కానీ విజయవాడ రాష్ట్రానికి నడిబొడ్డున ఉంది, రాజధాని ప్రాంతానికి దగ్గరగా ఉంది కదా, ఇది మా చేతిలో ఉండాలని టీడీపీ వాళ్ళు పట్టుబడుతున్నారు. అలాగే గుంటూరు విషయంలో కూడా. సో గుంటూరు జనసేన పెద్దగా అడగట్లా. అంటే వైజాగ్ విషయంలో కూడా, వైజాగ్లో కూడా అదే ప్రతిష్టంభన నెలకొంది. సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కీలకమైన స్థానాల్లో విజయనగరం కూడా, విజయనగరం మేయర్ కూడా జనసేన పార్టీ అడుగుతోంది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఉన్నాయి. అలాగే జెడ్పీ చైర్మన్ సీట్ల దగ్గరకు వచ్చేసరికి కూడా ఇదే ప్రతిష్టంభం ఉందన్నమాట. సో చాలా సీట్ల విషయంలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. అలకలు అవి కూడా ఇంటర్నల్గా కొన్ని జరుగుతున్నాయి. మొత్తానికి జనసేన పార్టీ కొంచెం పట్టుదల మీదే ఉంది. అసలు పట్టు విడిచే ప్రసక్తే లేదు అనేటట్టు ఉన్నారు.